ఇప్పుడు మురుడేశ్వర్లో ఉన్నాము. ఇదంతా పోర్టు, సముద్రం. సముద్రం చూస్తారా? ఇవన్నీ మేము టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాం. ఇది బీచ్. ఇది మేము ఉన్న హోటల్ ఆర్ఎన్ఎస్. ఇది తరుణ్ కారు. ఈ కారులోనే వచ్చాము. KA05 NM 3205. XUV పైన రూఫ్ టాప్ కూడా ఉంది. ఇవి చెట్లను ఇలాగ మోడల్గా డిజైన్ చేసి పెట్టారు. సూర్యోదయం అవుతుంది, ఇంకా సూర్యనారాయణమూర్తి రాలేదు ప్రస్తుతం అయితే. సూర్యోదయం కావస్తుంది. సూర్యనారాయణమూర్తి ఇప్పుడే సూర్యోదయాన్ని చూపిస్తాను మీకు. అది వస్తున్నారు ఆయన. స్టార్ట్ అవుతుంది బీచ్. సూర్యోదయం. పౌర్ణమికి ధర్మాయ దృష్టి. నమస్తే బ్రహ్మరూపాయ, నమస్తే విష్ణురూపిణి, నమస్తే రుద్రరూపాయ, భాస్కరాయ నమో మాట్లాడాలి నమోద్ర నమో ధర్మ విధానాయ, నమస్తే కర్మశాస్త్రి, నమస్తే ప్రసిద్ధాయ భాస్కరాయ. నైట్ అంతా పడవలన్నీ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. పొద్దున్న 6 దాటితే కానీ బీచ్లోకి అలౌ చేయరు. సూర్యోదయం అవుతుంది. వచ్చారు టెంపుల్. 18 అంతస్తులు పైకి, 18 అంతస్తుల గోపురం, రాజగోపురం. చాలా బాగుంటుంది. మురుడేశ్వర శిఖరం అది. టోటల్గా మనం తరచుగా చూస్తూ ఉంటాం టీవీలోని. వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం, చాలా ఎత్తైన విగ్రహం. ఈయన చాలా గ్రేట్ పర్సన్, డాక్టర్ RN శెట్టి. ఆయన ఈ మురుడేశ్వర్ డెవలప్మెంట్కి చాలా బాగా కృషి చేశారు. ఈ గోపురం అది ఆయనే కట్టించారని అంటారు. ఆయన ది మురుడేశ్వర్ మ్యాన్ అని కూడా అంటారు, రాశారు చూడండి. మహాపుణ్యాత్ముడు అనమాట. పైకి వెళ్తే బాగా కనిపిస్తాయి. ఇక్కడే రావణ బ్రహ్మ వినాయకుడు మారువేషంలో వస్తే ఆయన పట్టుకోమని శివలింగం ఇస్తారు. సముద్రంలో సంధ్యావందనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మ కూడా చూడవచ్చు. ఇక్కడే జరిగిందంటారు.
శివుడి విగ్రహం చాలా బాగుంటుంది. సూర్యోదయం టైం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ స్ట్రక్చరు మొత్తం కనిపిస్తుంది మురుడేశ్వరం. అటు బీచ్, ఇటు గోపురం, టెంపుల్, స్వామి టెంపుల్ అదే బాగా కనిపిస్తుంది కదా. బీచ్ కూడా బాగా కనిపిస్తుంది. గంగా అవతరణం. మొత్తం మూడు వైపులా సముద్రం కనిపిస్తుంది. మధ్యలో ఉంటుంది టెంపుల్ అంతా. పైన వైపుల నుంచి సముద్రం కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా బీచ్, ఈ పక్క కూడా బీచ్. టెంపుల్, ఉపాలయాలు. పైకి వెళ్దాం, ఇంకొంచెం పైకి వెళ్దాం. పైన నందీశ్వరుడు. భూకైలాష్ కేవ్. పైన శివలింగం, సుందర రామేశ్వరం, సీతారాముల విగ్రహాలు, లక్ష్మణుడు. చాలా బాగుంది. కింద గుహలాగా తయారు చేశారు శివుడి విగ్రహం కింద. ఇది బయటికి రావడానికి, ఇందాక చూపించింది లోపలికి వెళ్ళడానికి. కృష్ణార్జునులు చూపిస్తున్నారు. మేము ఉండే రూమ్లోంచి కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ. మేము ఉండే రూమ్ పక్కనే ఇదంతా, అదే మేము ఉండే రూము. ఇది శనేశ్వర టెంపుల్. ఇక్కడ కర్ణాటకలో బాగా ఫేమస్. శనేశ్వర స్వామిని బాగా పూజిస్తారు. టెంపుల్స్ అవి ఎక్కువ ఉంటాయి. బాగా పూర్వకాలం నాటి రథం, స్వామి ఊరేగించే రథం ఇది. ఇక్కడ పెట్టారు తీసుకొచ్చి. మురుడేశ్వర శివాలయం కొండ హైయెస్ట్ హైట్కి వచ్చేసాను నేను. ఇప్పుడు బాగా పైన ఉన్నాను. బాగా హైయెస్ట్ హైట్ ఇదే ఇక్కడ మురుడేశ్వర శివాలయంలో. చుట్టూరు సముద్రం, మధ్యలో కొండ ఉంటుంది. ఆ కొండ ఉన్న ప్రదేశం ఇది. హైయెస్ట్ హైట్. ఇక్కడి నుంచి కూడా బీచ్ చూపిస్తా. ఇంత సముద్రమే చుట్టూరు. అటు సముద్రం, ఇటు సముద్రం, ఇదిగో మొత్తం.
ఇప్పుడు టెంపుల్ ఫ్రంట్కి వెళ్దాం. ఇప్పుడు కిందకి దిగుతున్నాను కొండ కిందకి.